హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. సో నిన్న సిట్ విచారణకి హరీష్ రావు హాజరయ్యారు. హరీష్ రావు హాజరయ్యా ఏం చెప్తున్నారంటే సిట్ నన్ను క్వశ్చన్ చేయడం కాదు, నేనే సిట్కి ఎదురు క్వశ్చన్స్ వేశాను. కేవలం ఈ నైనీ కోల్ సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డి బావమరిది పేరు బయట తీసినందుకే నా మీద కుట్రపూరితంగా దీనికి పెడుతున్నారు తప్ప దీంట్లో ఏం లేదు, ఎంత చిట్టినాయుడు సిట్ ఇది, ఒరిజినల్ సిట్ కాదని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటి గురించి మనతో ఈరోజు మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే బాబు. సో అంటే హరీష్ రావు గారు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళంతా చెప్తున్నారు, ఈ బొగ్గు కుంభకోణం గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న వార్తల్ని వాటిని డైవర్ట్ చేయడానికి, ఈ సమస్యలని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ సిట్ అనే అంశం తెరపైకి తీసుకొచ్చారు. గతంలో ఆల్రెడీ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎటువంటి సాక్ష్యాలు లేని వాటిని తీసుకొచ్చి జస్ట్ డైవర్ట్ చేయడం కోసం ఆడుతున్న ఒక డ్రామా ఇదంతా అని చెప్తున్నారు. ఇప్పుడు ఏముందంటే అండి, హరీష్ రావు గారు నిలువెత్తు అబద్ధాల పుట్ట, 6 అడుగుల అబద్ధాలకు ATM. అలా టాలెంట్ అనేది ఏముందంటే ఆయన అబద్ధం మళ్ళీ ఆడాడు, అందులో దిట్ట హరీష్ రావు గారు. హరీష్ రావు గారు ఇప్పుడు 2018 నుంచి 2020 వరకు గవర్నమెంట్ ఏదైతే ఉండే మీదే ఉండే, బీఆర్ఎస్ పార్టీ TRS పార్టీ అధికారంలో ఉండే. గత 10 సంవత్సరాలు మీరు మంత్రిగా పనిచేసినారు, మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి అంటున్నారు కదా. అదంతా మీరు సృష్టించింది, నన్ను డైవర్ట్ చేస్తారు సృష్టించింది. ఓకే, డైవర్ట్ అందాము. కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్పారు, నాతో పాటు మా భర్త గారిది కూడా అనిల్ గారిది కూడా ట్యాప్ చేసి అని చెప్పారు. అందులో ఏది నిజం? మీది నిజమా అది నిజమా? చెప్పిన ప్రతి మాటకి హరీష్ రావు గారు ఎప్పుడు కూడా మీరు మీ కల్వకుంట్ల కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత గారిని ట్యాప్ చేసిన తర్వాత అధికారులు ఏం చేశారు, మీ మామగారి ఆదేశంతో మీ ఫోన్ ట్యాప్ చేశారు. నువ్వు పోయి గల్లబట్టుకుంది పట్టుకోవాలి, మీ మామ పట్టుకుని గల్లబట్టుకుని పోయి పొద్దున 100 క్వశ్చన్లు మీ మామకి అయ్యి, మీ బావమరిదికి అయ్యి, ఆ సంతోష్రావుకి అయ్యి. ఇప్పుడు నేను 100 క్వశ్చన్లు నేనే వేసాను సిట్కి అన్నారు కదా. ఓ సినిమాలో ఉంది, తెలియదు గుర్తులేదు మర్చిపోయా, తెలియదు గుర్తులేదు మర్చిపోయా. నేను అమెరికాకి వెళ్ళాలి మా అబ్బాయి అని చెప్పి నేను అడిగినానని చెప్పి రావడం జరిగింది. బయటకు వచ్చి మీడియా ముందు ఏం చెప్తున్నాడు, నేనే 100 క్వశ్చన్లు వేసాను సిట్కి. ఏం 100 క్వశ్చన్లు వేసినావు? దాదాపు ప్రతిపక్ష నాయకులు అందరినీ ఫోన్ ట్యాప్ చేసినావు. 2023లో మళ్ళీ అధికారం ప్రయత్నం చేసినావు, అది బెడ్సి కొట్టింది. మీరు చేసిన గుంతలు మీరే పడ్డారు కదా. హరీష్ రావు గుంతలు ఆయన పడ్డాడు, పీకల లోతుల్లా పడిపోయాడు. ఓకే, హరీష్ రావు అబద్ధాలకు కేరా అడ్రస్. అంటే మొన్న హరీష్ రావు చెప్పడం కానీ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో, వాళ్ళ పార్టీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కానీ అసెంబ్లీలో కాళేశ్వరం గురించి కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించిన అంశాలన్నింటిపై మీ మంత్రులందరినీ ఒక ఆట ఆడుకున్నాడు, ఆ భయంతోనే హరీష్ రావుని పక్కన పెడతానికి కుట్రలు మనుతున్నారు అని చెప్పి కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతున్నారు. అరే గ్రౌండ్లో లేని వీరేం ఆడుతారండి ఆటలు? పిచ్చి మీద లేరు, పిచ్చి మధ్యలో లేరు, పిచ్చి బయట కూడా లేరు వీళ్ళు. ఇది ఆడిన ఆట. అరే హరీష్ రావు లాంటి అబద్ధాల కోరిని రాజకీయ వ్యవహారాలు కేటీఆర్తో మాకేం అవసరం అండి? తండ్రి పేరు చెప్పి మామ పేరు చెప్పి లీడర్ మీరు మాకేం అవసరం అండి? ఓకే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటకు స్పష్టంగా గత 10 సంవత్సరాలు మీసిన మోసాలు, అక్రమాలు, అగత్యాలు అన్నీ స్పష్టంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. విత్ పాయింటే కదా, ఆఫ్రికాడే కదా, ఆంధ్రికాడే కదా, ఆఫ్రికాడే కాదు కదా. అసెంబ్లీ సాక్షిగా గత 10 సంవత్సరాలు మామాళ్ళు ఏం చేసారు, తండ్రి కొడుకులు ఏం చేసారు అని చెప్పి చెప్పిన ప్రతి మాట చెప్పలేక నేను బాణాలు వదిలేను, నేను బ్రహ్మాసం వదిలే అనుకుంటారు. వీరు కేవలం తుప్పు పట్టిన అసలు ఇవి. అయితే వాళ్ళు అంటున్నారు, ప్రజలు కూడా మాట్లాడుతుంది ఏంటంటే గతంలో PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు లేకపోతే ఒక 6 నెలల్లోపు చాలా కేసులు చెప్పారు. గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, టానిక్ స్కామ్, ఆఖరికి హరితహారం స్కామ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్, ధరణి, ఇన్ని స్కాములు చెప్పారు. అన్నిట్లో అరెస్టులు ఉంటాయని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు మీరు వచ్చి పూర్తి అయిపోయింది. 2 సంవత్సరాల్లో అన్నీ, అంటే ఇప్పుడు టానిక్ స్కామ్ కాంప్రమైజ్ అయిపోయిందని వింటున్నాం మనం, హరితహారం స్కామ్ పక్కన పడిపోయింది, సంతోషరావు పేరు ఎక్కడ వినపడట్లేదు అసలు మనకి ఈ మధ్య. తర్వాత ఈ కాళేశ్వరాన్ని CBIకి బదిలీ చేసేసారు. ఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతూ ఉంది, ఏదో సాగుతుంది తప్ప ఒక కేసులో కూడా నిబద్ధతతో పూర్తి ఆధారాలు మీరు సమర్పించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఒక్కదాంట్లో కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు. మేము అసలు తప్పే చేయలేదన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. నేను ఈ కార్ రేస్లో కానివ్వండి, ప్రతి స్కామ్లో కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టంగా ఉందని చెప్పి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు సాయి గారు మిమ్మల్ని ఒకసారి ఒక చెంపదెబ్బ కొట్టిన తర్వాత అప్పటికి మీకు శిక్షించారు. దర్యాప్తు, విచారణ
సాక్ష్యాధారాలు అని చెప్పి చట్టం తన పని ఉంటుందండి. ఆ విధానం అయిన తర్వాతనే మీ పైన శిక్ష వెళ్తుంది. ఇప్పుడు పూర్తి విచారణ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్లో కానివ్వండి, అదేవిధంగా ఈ కార్ డేస్లో కానివ్వండి, కాళేశ్వరంలో కానివ్వండి, సంతోషం మీ హరితవరం ప్రతి దానిలో విచారణ అవుతున్నది. శిక్షను తప్పించుకోనికే వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చట్టం కూడా మీరు అంటారు కదా ఏ కాంప్రమైజ్ కాదు. ఈ దొంగలని జైల్లో వేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకొని పంచుకొని మూటలు కట్టుకొని విదేశాల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ కాంట్రాక్ట్ వ్యవహారాలు పెట్టుకొని ఇప్పుడు మోతాబరి మాట్లాడుతున్న హరీష్ రావు కానీ, కల్వకుంట్ల తారక రామారావు కానీ, సంతోష్రావు కానీ, ఎవరిని కానీ గతంలో గత 10 సంవత్సరాలు అధికారంలో తన దర్పాన్ని ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజాధనం, ప్రజల సొమ్ము, ప్రజల కష్టాన్ని ధారాళంగా తాగిరు, అదేవిధంగా దాచుకున్నారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు ప్రసక్తి లేదు సాయి గారు. ఓకే, అయితే నిన్న మనం చూస్తే ఖమ్మంలో ఒక సభ జరిగింది, సిపిఐ సభ. సిపిఐ సభలో సిపిఐ వెళ్ళింది. సిపిఐ సభకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అక్కడ టీడీపీ నాయకులకి పిలిపిస్తున్నారు, బీఆర్ఎస్ని భూస్థాపితం చేసేయండి అని. ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి టీడీపీ నాయకులకి బీఆర్ఎస్ని భూస్థాపితం చేయమని పిలిపించాల్సిన అవసరం ఏముంది? అంటే ఇంకా ఇప్పటికీ కూడా టీడీపీ బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారనే మాటలు మనకి ప్రతిపక్షాల నుంచి బలంగా వినపడుతున్నాయి 2 రోజుల నుంచి. నేను ఖమ్మంలో అక్కడక్కడ టీడీపీ ఉంటుందండి. అంటే చెప్పిన తప్ప ప్రత్యేకంగా టీడీపీ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీ పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి ఒక గతంలో మాట్లాడిన వ్యవహారాలు ఏదో ఒకటి మాట్లాడితే టీడీపీ అని చెప్తున్న విషయము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ క్రియాశీల నాయకుడు సౌత్ ఇండియాలో. ఓకే, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా 6 రాష్ట్రాల్లో ఒక క్రియాశీల నాయకుడిగా ఎదుగుతున్న నాయకుడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, తెలంగాణ ఈ రాష్ట్రాలలో ప్రత్యేకమైనటువంటి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ అడప ఏదో బీఆర్ఎస్ వాళ్ళు ఇది మాట తీసుకొచ్చి మన అంటే బట్ట కాల్చి వేయడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట. ఓకే, ఎక్కడో ఒక మాట అయింది, దానికి చెప్పి దిమ్మలు దిప్పలు ఏదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో బొందబెట్టే ప్రయత్నం స్టార్ట్ చేసింది. 2023, 2024, 2025, 26 పరిపూర్ణం చేస్తాం. సంపూర్ణ పరిపూర్ణ కార్యక్రమంగా తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. అయితే ఈరోజు మీరు గమనిస్తే కనుక కవిత గారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కానీ మీరు చెప్పినప్పుడు ఈ వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా డ్రామా. చిట్టినాయుడు అదే గుంపు మేస్త్రి, తర్వాత మన హరీష్ రావు ఇద్దరు ఒకటే, అందరూ కలిసే పనిచేస్తున్నారని కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా? నేను ఏమంటాను అంటే కవిత గారు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే ఆమె రాజకీయానికి తక్కువ అవుతుంది, మాకే సంబంధం లేదండి. ఇప్పుడు ట్రబుల్ రెడ్డినో బబుల్ షూటర్ ఏమంటారు, ట్రబుల్ షూటర్నో బబుల్ షూటర్ అని చెప్పింది మీరే. అంటే మేమంటారు రాజకీయంగా మాట్లాడతాము, ఏదో అహంకారంగా మాట్లాడి వారి యొక్క వ్యక్తిగా మాట్లాడి మేము వదులుకోము. ఎవరు వద్ద సమస్య లేదు. కవిత గారు కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కేసీఆర్ కానీ, కేటీఆర్, ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఉంకతిగా మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఓకే, రాజకీయంగా మాట్లాడితే 100% మేము మీకు మాట్లాడతాం, వ్యక్తిగతంగా వస్తాం, వ్యవహారపరంగా వస్తాం, వారి యొక్క కుటుంబపరంగా వస్తే వద్దాం. ఓకే, రాజకీయంగా మాట్లాడండి మీరు ఏ విధంగా మాట్లాడినా ప్రత్యేక దగ్గర మాకు మధ్య సమాధానం ఉన్నాయి, ప్రతి సమస్యకు మాకు విధానాలు ఉన్నాయి. ఓకే, బీఆర్ఎస్ పార్టీలా కాదు మాకు కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా మేము ఏం చేసినా కూడా అరే ఏం సాయి గారు, గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాల పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. కాంగ్రెస్ అధికారం కొత్తనా? రాజకీయం కొత్తనా? ఇలాంటి ఎన్నో సమస్యలని ఇట్లా చిటికలు తీసి పడేసాం మేము. ఓకే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉన్నటువంటి ధైర్యమే అది కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి. ఓకే, అధికారాన్ని చూసినాం, ప్రతిపక్షాన్ని చూసినాం, ఇబ్బంది చూసినాం, అన్ని చూసినాం మేము. అరే మీరు కేవలం ఒక 10 సంవత్సరాలు రాజకీయం చేసి మేము మొత్తం 70 సంవత్సరాల అస్తిత్వాన్ని మొత్తం ఖరాబ్ చేసి కదా. తెలంగాణ అస్తిత్వాన్ని మొత్తం బొందబెట్టిన బీఆర్ఎస్ పార్టీ. ఓకే, తెలంగాణ వాదాన్ని బొందబెట్టారు, తెలంగాణ పదాన్ని బొందబెట్టారు. కాబట్టి కల్వకుంట్ల కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ స్థానం లేదు. ఓకే, అయితే మీరు ఈ యొక్క అంశం గురించి అంటే తెలంగాణని బొందబెట్టింది వాళ్ళు అని చెప్తున్నారు. పదాన్ని తెలంగాణ నినాదాన్ని కూడా. కానీ వాళ్ళు ఏమంటున్నారు, నీళ్ల విషయంలో, గోదావరి కృష్ణా జలాల విషయంలో కావచ్చు, వీటన్నిటిలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ హక్కుల్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి పెడుతున్నారని పదే బీఆర్ఎస్ నుంచి ఆరోపణలు వినపడతా ఉన్నాయి మనకి. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు 534 టీఎంసీలని ఉన్న తెలంగాణ వాటర్ రాకుండా 299 టీఎంసీలు అడిగి సంతకాలు చేసిన దుర్మార్గుడు ఎవడు?
మాకు 299 టీఎంసీలు సరిపోతాయి తెలంగాణ ప్రజలకు అని చెప్పి సంతకాలు పెట్టిన దుర్మార్గుడు ఎవడు? ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరుండే, శాఖ మంత్రి ఎవరుండే? ఆ దొంగలు తీసుకొస్తే చాలా బోన్లు పెట్టాలి. ఓకే. ఇప్పుడు కళ్ళబొల్లి మాట్లాడి జగన్ కోసము ఇక్కడ వ్యవహారం కోసము మాట్లాడి చేసి ఇప్పుడేమో మిసాలు మెలేస్తున్నారే. గతంలో బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారే. గత 10 ఏళ్ళు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారే. చెప్పండి. సంతకాలు దుర్మార్గుడు ఇది హరీష్ రావు కాదా? ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన్నే, ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన్నే. ఇప్పుడు నిన్న ఫోన్ ట్యాపింగ్ మాట్లాడితే హోమ్ మినిస్టర్ అంటుండు. మళ్ళీ నిన్న ఫోన్ ట్యాపింగ్లా నా పాత్ర ఏం లేదు, హోమ్ మినిస్టర్ అడగాలంటుండు. అరే మహమూద్ అలీని డమ్మేసింది మీరే కదా. హోంశాఖ మంత్రి కన్నా వారి వ్యవహారాల కన్నా సంతకాలు చేసింది మీరే, ట్రాన్స్ఫర్ చేసింది మీరే, వ్యవహారం చేసింది మీరే. ఓకే, రైట్. అయితే ఇక మనం తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనపడతా ఉంది. మనకి మున్సిపల్ ఎన్నికలకి నోటిఫికేషన్ మేబీ ఇవాళ రేపు వచ్చేస్తుంది. వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. సో మీరు ఇచ్చిన బీసీలకు 42% హామీకి అటకెక్కినట్టేనా? అటక ఎప్పుడెక్కదు. బీసీలకు నాయకత్వాన్ని, బీసీలకు అధికార వ్యవహారాన్ని, వారి యొక్క విధానాలు శాశ్వతంగా ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. ఏదైనా విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి యొక్క సమాధానాన్ని స్పష్టంగా తీసుకునే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది, మీకు శాశ్వత పరిష్కారాన్ని స్పష్టంగా చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. కానీ మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా మనకి. వచ్చేస్తే 42% సాధ్యం కాదు. 42% రాజకీయ వ్యవహారాలలో బీసీలు మున్సిపల్ చైర్మన్లతో రాసి పెట్టుకోండి. 100% 100 పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీరు 100కు పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 100 మున్సిపాలిటీలు గెలుస్తుందని చెప్తున్నారు. కానీ సంక్రాంతికి ఇస్తా అన్న రైతు భరోసా ఇంతవరకు రాలేదు. ఇలా చాలా పథకాలు కాంగ్రెస్ పార్టీలో ఇంకా ప్రజలకు అందుబాటులో అందరి అంశాలు ఉన్నాయి. దాంతోపాటుగా 10 మంది ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేల విషయం ఒకటి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్గా గ్రౌండ్ లెవెల్లో కనపడుతుంది కదా. నేనేమన్నానండి, ఇప్పుడు మీరు అంటారు కదా రైతు భరోసా కానీ ప్రతి ఒక్క అంటే రైతులు కాంగ్రెస్ పార్టీ పెట్టెంట్స్ అండి. కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యవహారంతో రైతులతో ఉంటుంది కదా. కమిషన్ ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి రైతు బిడ్డకు 2 లక్షల రూపాయలు, 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చాము. ఎందుకు ఇస్తున్నాం? మనం ఇచ్చిన మాట ప్రకారం సన్నలకు ఇచ్చిన బోనస్ ఇస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నాం కదా. గతంలో 10 సంవత్సరాలు గజ్వేల్లో కానీ, సిరిసిల్లో కానీ, సిద్దిపేటలో కానీ ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? గతంలో కన్నా ఈ మధ్య చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఉందా? ఇప్పుడే పెరిగినాయి అని చెప్తున్నారు కదా. తీమని చెప్పండి. లెక్కల్లో లెక్కలు చెప్పండి. రైతులు గతంలో ఆత్మహత్య చేసుకుంటారు, ఇప్పుడు చేసుకున్నారా? ఇక్కడ ఉందా అండి? ఇప్పుడు జర్నలిస్ట్ పనిచేస్తారు కదా, సమాచారం మీకు కాదు, మీకు వేసారండి. బీఆర్ఎస్ పత్రిక కాదు, కరపత్రం. అది గుమ్మస్తా తెలంగాణ కరపత్రం. అది మాట్లాడే వేస్ట్. ఇప్పుడు ఆదాబ్ హైదరాబాద్ ఉంది. ఆదాబ్ హైదరాబాద్ మీకు సమాచారం ఉంది కదా. గతంలో రైతుల ఆత్మహత్య ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఉంటుందా? అసలు లేకుండా లేదు. ఎక్కడ కాదు, ఎక్కడ ఉందా? స్పష్టంగా ఉందా? పూర్తిగా లేదని చెప్పలేము. పూర్తిగా లేకుండా లేదు. మనం నెంబర్స్ తీసుకొద్దాం కావాలంటే. పూర్తిగా లేకుండా లేదు. అంటే ఏమంటున్నా, ఇప్పుడు గతంలో 1947 తర్వాత 2023 ముందు పల్స్ పోలియో, అదేవిధంగా 10 అక్షరాయత్నం అని చెప్పి ప్రతి ఏడాది మనం ఒక కేసు తీసుకొస్తాం కదా. 10 సంవత్సరాలకు పల్స్ పోలియో రేట్ తగ్గింది అని ఒక రికార్డు. గత 10 ఏళ్ళ నుంచి మన ఎడ్యుకేషన్ విలువ పెరిగింది అని ఒక రికార్డు ఉంటుంది. మీరు తీయండి, గత 2014 ఒక రికార్డు తీయండి. 2014 నుంచి 20 వరకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అయిపోయిన తర్వాత ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఒక రికార్డు తీయండి. 2023 నుంచి 20 రికార్డు తీయండి. రైతులు ఆత్మహత్య చేసుకోవడం లేదు. రైతుల పక్షపాత కాంగ్రెస్ పార్టీ ఉంది. రైతుల వ్యవస్థ అంటే గతంలో కన్నా తగ్గుతుందని చెప్తున్నాను. పూర్తిగా మీరు అంటారు కదా, పూర్తిగా లేకుండా లేదు. అంటే మంచి జరుగుతుంది. రాష్ట్రం అప్పుల్లో కోబిలో ఉన్నా కూడా రైతులకు రావాల్సిన ఏ వాటా కూడా ఎక్కడ ఆపటం లేదు. ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఫ్యూచర్ సిటీ అన్నాం కదా, 5 లక్షల దాదాపు మేము ఎక్స్పెక్టేషన్ ఎంత అన్నాము? 4 లక్షల కోట్లు అనుకున్నాము. 5,75,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చినాయి. కరెక్ట్. మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మొన్న లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి దావోస్ వెళ్ళారు. అక్కడ ఒక 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పినారు. మీరు మొన్న ఇక్కడ ఫ్యూచర్ సిటీలో పెట్టింది ఒక 4-5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. అంటే మొత్తం మీద 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చింది. తెలంగాణ అప్పులు తీరిపోయి ఉండాలి. ఈ పాటికి ఎక్కడ తెరలేదు. ఏమంటారు? ఇప్పుడు మనం ఉన్నామండి, నిర్మాణానికి సాధ్యపడే పూర్తి వ్యవస్థని
వాళ్ళు సఫ్ట్గా చేసి ముందుకెళ్తున్నాం. గత సంవత్సరంలో ఏమైనా నిర్మాణాలు ఉన్నాయి ఇప్పుడు పూర్తి అయ్యే విధంగా ఉంది. గతంలో 5 లక్షల 6 లక్షల దాదాపు కోట్ల అప్పు ఉన్న వ్యవహారాన్ని ప్రతి నెల ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడు. ముఖ్యమంత్రి చెప్పడం ఏం చెప్పారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కడతామని చెప్పినాడు. అంటే ఇంత బాహాటంగా ఎవరు చెప్పరు. ఇది రాష్ట్రం యొక్క వ్యవహారం కాబట్టి ఆయన తెలంగాణ 4 రూపాయలు నేను చెప్పాలని చెప్పడం జరిగింది. అది ఆయన వ్యక్తిత్వము, ఆయన వ్యవహారం కాబట్టి. రైట్. అయితే మీరు ఇందాక 100 మున్సిపాలిటీలు గెలుస్తామని చెప్తున్నారు. కాక కొంచెం సర్పంచులతో పోల్చుకుంటే ఈ మున్సిపల్ ప్రాంతం పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఓటింగ్లో బీజేపీ కొంత బలంగా ఉంటుంది. వాళ్ళు చెప్తున్నారు మన సర్పంచుల్లో కూడా మేము ఎక్కువ స్థానాలు గెలిచాం, సో ఈసారి మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున గెలవబోతున్నాం. దాంతోపాటుగా ఈ విబ్జీ రామ్జీ పథకం ద్వారా గతంలో పని దినాలు 100 ఉంటే ఇప్పుడు 125 చేసాము. దాంతోపాటు ఇంకా చాలా పథకాలు అందిస్తున్నాం. ఈసారి బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు, జనం ఇంకా బీజేపీని చూడబోతున్నారు. కాంగ్రెస్కి మేమే చెక్ పెట్టబోతున్నాం అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము మధ్యాహ్నం కూడా కామెడీ చేయకండి సాయి గారు. మధ్యాహ్నం కూడా మీకు చాలా హాస్యం జబర్దస్త్ ఎక్కువ చూస్తున్నాను మధ్యాహ్నం. మీరు నేనేమంటున్నా 860 సర్పంచ్లు గెలిచినారు, ఇండిపెండెంట్లు 600 మంది గెలిచినారు. రాష్ట్రంలో 864 సంథింగ్ సర్పంచ్ గెలిచిన బీజేపీ పార్టీ 8 అసెంబ్లీ, 8 పార్లమెంటు, 800 సర్పంచులు. కానీ ఇండిపెండెంట్లు గెలిచి తెలుసా, ఇండిపెండెంట్ 1864 మంది గెలిచినారు ఇండిపెండెంట్లు. అంటే 4వ స్థానంలో బీజేపీ పార్టీ ఉంది. అర్బన్లో గెలుస్తాం, అర్బన్లో అంటే బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మరు. గతంలో శ్రీరాముని యొక్క భక్తిని మేము నిర్వహిస్తాము, మేము పూజలు చేస్తాము. కాబట్టి శ్రీరాముని యొక్క వ్యవహారాలు నడుపుకొని తీసుకొని మొత్తం వెళ్ళిపోయిగా స్టంట్ వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా కరీంనగర్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ, అదేవిధంగా మన ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్లో కానీ సర్పంచ్ గెలిచినారా? అంటే సర్పంచులు పార్టీ పరంగా అలా అనుకుంటే మనం కొడంగల్ నియోజకవర్గంలో 40% సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కదా సీఎం సొంత జిల్లాలో. 22% ఓడిపోయినది, 78% కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఓకే, 40% కదా, 78% ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో 79%. అదే నేను సర్పంచులు వేరు మున్సిపాలిటీలు వేరు కదా, ఓటర్ విధానం మారిద్ది. సర్పంచులు ఇండిపెండెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచారు. బీఆర్ఎస్ ఇప్పుడు అంటే సర్పంచ్లు ఏమంటారు అంటే వ్యవహారం వేరే ఉంటుంది. ఏమంటున్నా, ఇండిపెండెంట్ గెలిచారు, ఇండిపెండెంట్ అంతా గెలవని బీజేపీ పార్టీ మాట్లాడుతున్నా. నేను చెప్తున్నా 123 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 100కు పైగా మున్సిపాలిటీ గెలవబోతుంది. రాసి పెట్టుకోండి. 100కు 100 పైగా, ఒక్క తక్కువ ఎక్కువ. అంటే ఏ ధైర్యంతో చెప్తున్నారు మీరు? అంటే ఆ పథకాలు మేము ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇస్తున్నాము, ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తున్నాము, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, ఫ్రీ బస్ ఇస్తున్నాము, రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాము. అడుగుతున్నాం కదా. రాష్ట్రం అప్పుల కూబిలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని సమస్యలున్నా ఎక్కడ కూడా రైతులకు చూస్తున్నాం. అయితే మీరు ఇవన్నీ ప్లస్లు చెప్తున్నారు, మైనస్లు చూసుకుంటే మనకి ఈ రోజుకి పెద్దవాళ్ళకి చేస్తాన 4,000 పెన్షన్ ఇంకా అవ్వలేదు. భూభారతి సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ధరణిలో భూములు కోల్పోయిన వాళ్ళు భూభారతులు ఇంకా కోల్పోతూనే ఉన్నారు. సన్నబియ్యం మీరు చెప్పినట్టు బోనస్ ఇంకా కొంతమందికి అందలేదు. ఏసంగికి మనకి బోనస్ రైతు భరోసా పడుతున్నారు, ఏసంగి పంట అయిపోతుంది. ఇలాంటి నెగిటివ్స్ అన్ని దాటుకొని ఏ విధంగా మీరు 100 వస్తాయని చెప్తున్నారు? నేను ఏమంటున్నాను అంటే, నెగిటివ్ అనే పాట కేవలం బీఆర్ఎస్ పార్టీ కరపత్రం నమ్మకండి. ఓకే, ప్రజలు మనకి వెళ్దాము. విధానాలు మా యొక్క అజెండాలు ఉన్నాయి. ఓకే, మేము చేయాల్సిన ప్రతి మాట స్పష్టంగా చేస్తాము, చేసి తీరుతాము. మేము గతంలో లాగా 10 సంవత్సరాలు కేవలము మూతి మీద మీసాలు పైన నాయకులు మాట్లాడేసి ఏదో మాట్లాడే వీళ్ళు అందరూ మోకాళ్ళకు మెడకు పెట్టే వీళ్ళందరూ మీరు గత 10 సంవత్సరాలు చేసిన మోసాలని మేము చెప్పిపోతే రాసుకుంటూ పోతే రామకోట అంతా చెప్పుకుంటూ పోతే మహాభారతం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నా, రాసుకుంటూ పోతే రామకోట ఉంటుంది వీళ్ళది. ఏది వీళ్ళ మోసాలు, వీళ్ళ మాట్లాడి మా గురించి కనీసమైన అర్హత లేదు వీళ్ళకు. తెలంగాణ గురించి, తెలంగాణ వాదం గురించి, తెలంగాణ వ్యవహారం గురించి. ఓకే, రైట్. ఫైనల్గా ఎంపీటీసీ జెడ్పీటీసీలు జరగబోతున్నాయి. సో మీ పార్టీ కార్యకర్తలకు ఏ పిలిపిస్తారు? కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్త, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తోడుకున్న ప్రతి కార్యకర్తని జెడ్పీటీసీ చేయడము, ఎంపీటీసీ చేయడము, ఎంపీపీ చేయడము, కౌన్సిలర్ చేయడము, మున్సిపల్ చైర్మన్ చేయడము, జిల్లా పరిషత్ చైర్మన్ చేయడము కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కాంగ్రెస్ జిల్లా కర్తవ్యం. ఇప్పుడు అది అదేవిధంగా ముందుకెళ్తా ఉన్నాము. కమిటీ చేస్తాము. జిల్లా సంబంధించిన ప్రతి పార్లమెంట్కి మేము మంత్రిగా నియమించారు.
ఓకే. సీఎం గారు మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పి గారు స్పష్టంగా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100% మన 100కు పైగా మున్సిపల్ గెలవడం లక్ష్యంగా పనిచేస్తున్నాము. ఓకే. ప్రతి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తని కౌన్సిలర్ చేయడం విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఎవరు ఎంత అనుకోని ఏమైనా మాట్లాడుకొని బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కలిసి పోటీ చేసినా కూడా వాళ్ళకు 10 మున్సిపాలిటీ రావు. ఓకే, థ్యాంక్ యూ.